పచ్చి బూతులు దేవి దేవతల్ని దూషించినటువంటి వ్యక్తి పాస్టర్ ప్రవీణ్. పచ్చి బూతులు క్రిస్టియన్ దేవుణ్ణి అల్లాని దూషిస్తున్నటువంటి మనిషి ఈ రాధా మనోహర్ దాస్ గారు సాయి. ప్రవీణ్ మాత్రమే నీ కంటికి కనపడతాడా సాయి? మామూలు భాష కాదు, సంస్కారం తెలిసిన ఏ ఒక్కరు మాట్లాడలేని భాష. ఒక్కసారి రాధా మనోహర్ దాస్ గారి వీడియోలు చూడు సాయి, ఆ గుండె నా బట్ట ఎట్లా మాట్లాడుతున్నాడో తెలిసిద్ది. సంస్కారం ఇక్కడికి మాత్రం సంస్కారం వీళ్ళు చూపించాలా, మనం మాత్రం చూపించమా సాయి? సంస్కారహీనమైన భాష, సాంస్కృతిక విధ్వంసపు భాష, ఉగ్రవాదపు భాష, తీవ్రవాదులు వాడే భాష. ఇది చూసారా సాయి, ఉగ్రవాదులు వాడే భాష, తీవ్రవాదులు వాడే భాష. మరి ఆ బ్రోకర్ గారు మొన్న చెప్పాను కదా సాయి, ఆ రాధా మనోహర్ దాస్ గారు మాట్లాడుతున్న మాటలు గుండెనా బట్ట. ఆ సన్నాసి చదవా, ఆ సన్నాసి నా కొడుకు వాడు మాట్లాడుతున్న మాటలు 3 మేకులు కొట్టుకుంటే చచ్చిపోయాడు వాడు వీడని చెప్పని జీసస్ క్రైస్ట్ గురించి అంటాడు, అల్లా గురించి మాట్లాడతాడు, వాడి గురించి మాట్లాడు ఆ బ్రోకర్. తీవ్రవాద భాష, ఉగ్రవాద భాష, లేదా హిందుత్వాన్ని ద్వేషించేవాడు వాడే భాష. దానికి కూడా భాష ఉంటుందా సాయి? నువ్వు జర్నలిస్టువా? జర్నలిస్టు. హిందుత్వాన్ని ద్వేషించే ఒక భాష ఉంటుందంట. అతను చేసినటువంటి ప్రకటనలు లేదా ప్రసంగాలకి ఆకర్షితులయ్యారు కొంతమంది. అంటే వాళ్ళు ఈ దేశంలో ఉంటూనే హిందుత్వం మీద ఎంతటి ద్వేషంతో ఉన్నారు, ఈ దేశం పట్ల ఎంత ద్రోహబుద్ధితో ఉన్నారు. ద్రోహబుద్ధితో ఉన్నారా? నేను అదే అనేది, నేను అదే హిపోక్రసీ అంటే ఇదే సాయి. బ్రోకర్ మాటలు, బ్రోకర్ పనులు, జర్నలిస్ట్ రా నువ్వు. నిజంగా ఈ దేశం హిందూ దేశం కింద మారితే కులాల వారీగా కొట్లాటలు, ఆ తర్వాత అన్ని అయిపోయిన తర్వాత శైవులు వైష్ణవులు కొట్లాటలు, ఇవి తప్ప ఇంకేమైనా మిగులుతాయా? కుల వివక్ష మీద ఒక పిల్లాడు కుర్రాడు బుల్లెట్ నడుపుకుంటూ అగ్రవర్ణాలు ఉండే ఏరియాలో నుంచి వెళ్తే బూట్ ఉంటుంది కదా, ఆ బూట్ తీసి ఆ బూట్లో వాడు పోసి ఆ నాడితో తాపిచ్చి ఆ చెప్పున నెత్తి మీద కొట్టాడు రా బ్రోకర్. అప్పుడు హిందువులు గుర్తురాలేదా నీకు సాయి? ఆ న్యూస్ గురించి చేసేవారు అను సాయి. కులం ఎక్కడ ఉంటుంది అంటారు వీళ్ళు. ఈ రోజుల్లో కూడా కులం ఎక్కడ ఉంటుంది అంటారు.